మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరినీ మరొకసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నానండి. మనం పౌలు గారి గురించి చదువుకుంటూ ఉన్నాం. పౌలు గారు చేసినటువంటి పరిచర్య గురించి ఈరోజు మనం ముఖ్యంగా పౌలు గారు వెళ్ళినటువంటి 3 మిషనరీ జర్నీస్ గురించి మనం చదువుకోపోతూ ఉన్నామండి. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. పరలోకమందున్న మా ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతియు ఘనత మహిమ చెల్లునుగాక ప్రభువా. నైనా మరొకసారి నీ వాక్యాన్ని చదువుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయనా మేము స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మను మా అందరిపైన కుమ్మరించమని, దానికి తగినట్లుగా జీవించలాగిన సహాయం చేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాస్టర్ గారు, ముందు ఎపిసోడ్స్లో మనం చూసినటువంటి విధంగా పౌలు గారు చాలా గొప్ప సేవ చేశారు. ఆమేన్. పౌలు గారు చేసినటువంటి సేవ, చేసినటువంటి ఆ జర్నీ, ఆ గాస్పెల్ని స్ప్రెడ్ చేయడానికి ఆ యొక్క 3 మిషనరీ జర్నీస్ గురించి మీరు మాకు ఈరోజు వివరించాలండి. ఆమేన్. మనందరూ బైబిల్స్లో, ప్రత్యేకంగా మన తెలుగు బైబిల్స్లో వెనక్కి వెళ్ళినట్లయితే ఈ మ్యాప్స్ కనపడుతున్నాయి కదండి. ప్రతి మ్యాప్లో కూడా ఈ పౌలు గారి యొక్క ఆ మిషనరీ జర్నీ చదువుకోండి. అవునండి. పౌలు మూడవ రోమా ప్రయాణం, తర్వాత ఆ ముందు పేజీలోకి వెళ్తే ఇదిగోండి మొదటి ప్రయాణం, రెండవ ప్రయాణం, 3 మిషనరీ జర్నీస్ పౌలు గారు పెట్టారు. సో ఈ ఎపిసోడ్ మనం వర్తమానం వింటున్నప్పుడు మీరు బైబిల్ని తెరిచి చూడమని నేను కోరుచున్నాను. ఎందుకంటే ఈ మిషనరీ జర్నీస్ మనకి ఎప్పుడన్నా కొంతమంది టీచర్స్, మంచి టీచర్స్ మనకి ఏం చెప్తారంటే బండ గుర్తులు అంటారండి. ఇంకా అది మనం మర్చిపోనక్కర్లేదు. అలాంటి ఈ 3 మిషనరీ జర్నీస్కి మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక బండ గుర్తులాగా ఏంటంటే ప్రతి మిషనరీ జర్నీ, పౌలు గారి యొక్క ప్రతి మిషనరీ జర్నీ ఎక్కడ ప్రారంభమైందండి? పౌలు గారు ప్రతి మిషనరీ జర్నీ యాంటియాక్లో ప్రారంభమైంది. అవునండి, మన బైబిల్స్లో క్లియర్గా ఇచ్చేశారు. ప్రతి మిషనరీ జర్నీ, ఫస్ట్ మిషనరీ జర్నీ అంతియోకులో ప్రారంభమైంది. అలాగే రెండో మిషనరీ జర్నీ కూడా యాంటియాక్, మూడవది కూడా యాంటియాక్. అంటే ఈ అంతియోక సంఘము ఆ స్టార్టింగ్ పాయింట్. అంటే ఈ సువార్త పరిచర్యకు ఎంతో సహాయం చేసిందనమాట, ఫండ్ చేసిందనమాట. అవునండి. అక్కడున్న సభ్యులు ప్రోత్సహించారనమాట. అంతియోక సంఘం నుండే ఈ 3 మిషనరీ జర్నీస్ వెళ్ళటము మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ప్రతి మిషనరీ జర్నీ పౌలు గారు వెళ్ళిన ఈ సువార్త పర్యటనలో ఎక్కడ ఎండ్ అయ్యేది? యెరూషలేములోనండి. చాలా చాలా ఆశ్చర్యం. అంతియోకలో ప్రారంభము, యెరూషలేములో ఎండింగ్, ముగింపు. ఎంత అద్భుతంగా అంటే ఇవేదో పౌలు గారు సడన్గా ఆలోచించుకుని ఎక్కడుంటే అక్కడ వెళ్ళిపోవటం కాకుండా ఇవి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్లానింగ్లో నడిచినట్లు. ఎందుకంటే మన దేవుడు క్రమమునకు కర్త. చాలా ప్లాన్డ్గా, అంటే పౌలు గారి యొక్క మిషనరీ జర్నీస్ పరిశుద్ధాత్మ నడిపింపును మనం గమనించగలుగుతున్నాం. అవునండి. సో పౌలు గారు ఇలాగ వెళ్ళటం అంటే పౌలు గారు ఒంటరిగా సువార్త పరిచర్య చేయటానికి ఆయనకి ఆ కేపబిలిటీ ఉంది, ఆ జ్ఞానం ఉంది, ఆ ధైర్యం ఉంది, ఆ పాపులారిటీ, ఆ గ్లామర్ అంతా ఉన్నది. కానీ పౌలు గారి యొక్క గొప్ప విషయం ఏంటంటే ఆయనతో పాటు ఎప్పుడు కూడా ఎవరో ఒకరిని తీసుకువెళ్తున్నారు. ఒకరిద్దరిని కాదండి, ఎప్పుడు టీం వర్క్. అవును, సువార్త పరిచర్య టీం వర్క్. ఇది మనకి ఎవరు నేర్పించారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఒంటరిగా ప్రయాణం చేయటానికి, పరిచర్య చేయటానికి ఆయనతో ఎవరు నిలబడగలరు? కానీ మనలాంటి పాపులను, ఆ చేపలు పట్టుకునే వారిని తీసుకుని వెళ్ళి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ గలిలయ ప్రాంతంలో, యెరూషలేం ప్రాంతంలో వారిని కూడా తీసుకుని వెళ్ళి వారికి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ రోజున దైవ సేవకులంగా మనందరం కూడా మన యవనులను ఈ విధంగా
మనం ట్రైనింగ్ ఇవ్వాలని మనం నేర్చుకుంటున్నాము. పౌలు గారు యాంటియోక్లో ప్రారంభమైన మొట్టమొదటి మిషనరీ జర్నీ ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయానికి మనం వెళ్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో ఇక్కడ పౌలు బర్నబా గారు మనకు కనపడుతున్నారు. పౌలు గారు బర్నబా గారు వారు అంతియొక సంఘంలో ఉన్నారు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదామండి. అంతియొకలో ఉన్న సంఘములో బర్నబా ఇంకా ఇతరుల పేర్లు చెప్పబడుతున్నారు. వారు ప్రభువును సేవించుచు, 2వ వచనము, ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చాలా బలంగా అంతియొక సంఘంలో మనకు కనబడుతుంది. అవును, ఒక డీటెయిల్ మనం అంతియొక సంఘం గురించి మనం చూస్తే ప్రియులరా, అంతియొకలో ఉన్న ప్రజలు ఏ విధంగా ఉన్నారో ఒకసారి మనం చూద్దాం. అంతియొకలో ఉన్న దేవుని బిడ్డలు చాలా చాలా యాక్టివ్గా ఉన్నట్లు మనకు కనపడుతున్నారు. అంతియొకకు ఈ సువార్త ఎట్లాగొచ్చిందంటే స్టెఫను రాళ్ళతో కొట్టబడినప్పుడు యెరూషలేములో ఒక హింస ప్రారంభమైంది. క్రైస్తవులు చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన వారు ఇక వేరు ప్రదేశాలకి వారు ఏం చేస్తున్నారు? అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనంలో ఆ హింస వలన కాబట్టి 8:4 చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. ఇంకా వారు వెళ్ళిపోయిన స్థలాలకి అట్లాగా ఇప్పుడు సువార్త అంతియొకకు వచ్చింది. మనం మ్యాప్లో చూసుకుంటే యెరూషలేము, సమరయ కొంచెం పైకి ఉంటుంది ఉత్తర భాగంలో, ఆ పైకి అంతియొక కనపడుతుంది. అంతియొక ఈ పట్టణము సిరియా దేశానికి రాజధాని, ప్రముఖమైన పట్టణం అనమాట అండి. సో ఈ అంతియొక ఒక మిషనరీ సెంటర్గా ఏర్పాటు మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి మిషనరీ జర్నీ అంతియొక నుండే ప్రారంభమవుతుంది. అసలు మనం సాధారణంగా ఏ సంఘాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం? జెరూసలేంలో ఉన్న ఆ సంఘమే సువార్థికులను పంపించాలి, ఈ పరిచర్య అంతా మానిటర్ చేయాలి అని మనం ఆశపడతాం. కానీ క్రొత్త నిబంధనలో మనం చూస్తుంటే యెరూషలేము దేవుని ప్రవక్తలను హింసించింది, చంపింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా. ప్రవక్తల్ని హింసించి చంపడం మాత్రమే కాదు, దేవుని కుమారుని కూడా వారు తిరస్కరించి సిలువేశారు. గమనిస్తున్నారా ప్రియులరా? అందుకు యెరూషలేముకి ఆ బ్లెస్సింగ్ పోయింది. తర్వాత యెరూషలేము దేవాలయమును రోమీలు కాల్చివేశారు. యెరూషలేములో ఉన్న ప్రజలను వారు చంపారు, మిగిలిన వారిని బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. యెరూషలేము లూజింగ్ ఇంపార్టెన్స్, అంతియొక గెయినింగ్ ఇంపార్టెన్స్. నిజంగా అంతియొకలో ఉన్న క్రైస్తవులు చాలా చాలా వారు సంతోషంతో ఈ సువార్త పరిచర్య చేస్తున్నారు. ప్రార్థనల్లో, ఉపవాసంలో ఆ అంతియొకలో ఉన్న క్రైస్తవులు ఉన్నారు. యాక్చువల్గా క్రైస్తవులని ఆ పేరు ఫస్ట్ యేసుక్రీస్తు అనుచరులకు ఎక్కడ ఇవ్వబడిందో తెలుసండి? అంతియొకలోనే. చాలా చాలా సంతోషంగా ఇక్కడ నడుస్తుంది ఈ అంతియొకలో ఉన్న సంఘము. ఒకసారి మనం చూద్దామండి. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 19-20 వచనాలు. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి.
కుప్రియులు కొందరు, కురేనీయులు కొందరు వారిలో ఉండిరి. వీరు అంతియొకైకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించరి. ఆ పర్సిక్యూషన్ వలన సువార్త ఇప్పుడు అంతియొక పట్టణం వరకు చేరింది. అపోస్తల కార్యములు 11:21 ప్రభువు హస్తము వారికి తోడయుండను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగారు. సంథింగ్ వండర్ఫుల్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యాంటియోక్. యాంటియోకలో సువార్త ప్రకటించబట్టం, వారి సువార్తను కొన్నిసార్లు మన పెద్దలు అంటారు అగ్లంగా పుచ్చుకున్నారంటారు. రిసీవింగ్ విత్ గ్రాటిట్యూడ్. ఇక అక్కడ దేవుని వాక్యం బాగా పెరుగుతుంది. 22వ వచనము వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకు వరకు పంపిరి. ఈ సంఘం పెరుగుతుంది. అప్పుడు యెరూషలేము నుండి బర్నబాని పంపించారు. బర్నబా అనే పేరు ఏంటో తెలుసండి? బర్నబా అంటే బార్, కుమారుడు, సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సహించేవాడు ఈ బర్నబా. ఇప్పుడు బర్నబా అంతియోకకు వచ్చాడు. 23వ వచనము అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. బా అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకైకు తోడుకొని వచ్చాను. వా ఇప్పుడు బర్నబా అంతియోకలో ఉన్న ప్రజల్ని ప్రోత్సహించడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో సౌలు పౌలుగా మారాడే ఆయన కూడా తీసుకొచ్చాడు అనమాట. వెతికి తీసుకొచ్చి వీరిద్దరూ కలిసి 1 సంవత్సరం పాటు అంతియోకలో పరిచర్య చేశారు. 26వ వచనంలో అపోస్తల కార్యములు 11:26 వారు కలిసి 1 సంవత్సరము అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం. నౌ యాంటియోక్ ఇప్పుడు ఒక సెంటర్గా, ఒక గాస్పుల్ సెంటర్గా, మిషనరీ సెంటర్గా ఇప్పుడు యాంటియోక్ చక్కగా పైకి వస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ అంతియోకలోనే వారు ఉపవాసం ఉంటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బర్నబాను పౌలును ప్రత్యేకపరచండి. సెట్ దెమ్ అసైడ్. వారిని ప్రత్యేకపరచండి. వారి కొరకు పరలోకము ఒక ప్రణాళిక కలిగి ఉంది. సువార్తకు పంపించండి. ఇప్పుడు వారు ఏం చేశారంటే 4వ వచనం అపోస్తల కార్యములు 13:4 కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలుకైకు వచ్చి అక్కడ ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వీరిద్దరూ మొట్టమొదటి మిషనరీ జర్నీ క్రీస్తు శకము 45వ సంవత్సరంలో ప్రారంభమైందనమాట. ఎవరెవరు వెళ్తున్నారు? బర్నబా, పౌలు గారు. వారితో పాటు ఇంకొకరిని కూడా తీసుకుని వెళ్ళారు. ఎవరినంటే వారితో పాటు ఒక యవనస్తుని తీసుకువెళ్ళారు. ఆయన పేరు మార్క్. మార్క్ని కూడా తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళినప్పుడు మనం మొదటి సువార్త పర్యటన చాలా అద్భుతంగా జరుగుతుంది. ఒకసారి మనము దేవుని వాక్యాన్ని చూద్దాం ప్రియులారా. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము ఇప్పుడు 13వ వచనానికి వెళ్దామండి. ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు, ఆ సముద్ర ప్రయాణంలో వారు కుప్రా ఇంకా ఈ ప్రాంతాలు దర్శిస్తున్న ఆ టైంలో తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలో ఉన్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళను. ఈ యవనస్తుడు జాన్ మార్క్, ఈ యోహాను ఇప్పుడు పౌలు బర్నబాన్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు, యెరూషలేముకు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడా అని మనకి ఇక్కడ కారణము ఇవ్వలేదు. ఇంకా పౌలు గారు, బర్నబా వారు ముందుకి వెళ్ళిపోయారు. ప్రైజ్ గాడ్. ముందుకి కొనసాగారు. చాలా ప్రదేశాలు
వారు ప్రయాణం చేశారు. సంఘాలని ఏర్పాటు చేశారు, చర్చ్ ప్లాంటింగ్. సంఘాల్లో పెద్దల్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మొదటి సువార్త పర్యటన ఒక 2 సంవత్సరాల పాటు జరిగింది. క్రీస్తు శకము 45 నుండి 47 వరకు. అప్పుడు మరలా వారు యెరూషలేముకి తిరిగి వచ్చారు. ఎండింగ్ తిరిగి వచ్చారు. ఆ టైంలో యెరూషలేములో ఒక చక్కటి కౌన్సిల్, ఒక సభ జరిగింది. జెరూసలేం కౌన్సిల్ అని మనం పిలుస్తున్నాం. అక్కడ పౌలు గారు చక్కటి రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు పౌలు, బర్నబా వీరిద్దరికీ దేవుడు ఒక ఆలోచన ఇచ్చారు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 36వ వచనంలో ఇప్పుడు వారిద్దరి మధ్యన ఒక సంభాషణ జరుగుతుంది. పౌలు, బర్నబా. అపోస్తల కార్యములు 15:36. కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనం చూతుమని పౌలు బర్నబాతో అనెను. ఇదండి సెకండ్ మిషనరీ జర్నీకి ప్రారంభం. మనం మరలా వెళ్దాం. చాలా ఆశ్చర్యం. అంటే పాస్టర్ గారు, ప్రతి మిషనరీ జర్నీ ఒక చోటే ప్రారంభమైందని చెప్పి ఉన్నారు. ఇప్పుడు ఒక ఊరి వాళ్ళు ఇంకో ఊరికి పరిచర్యకి వెళ్ళాలంటే అక్కడ ఎవరో ఒకరు సహాయం చేయాలండి. ఈ పౌలు గారికి ఈ మిషనరీ జర్నీస్లో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ ఒక ప్లాన్ ద్వారా వెళ్ళారని చెప్పారు. పరిశుద్ధాత్మ వీరికి సహాయం చేయడానికి వీరు చేసినటువంటి మిషనరీస్ జర్నీస్లో ఆ ఊర్లలో ఎవరన్నా సహాయం చేశారంటారు? ప్రతి చోట ఈ అంత్యోకా నుండి వారు పంపిస్తున్నారు. ఇంకా ఆ టైంలో మరి ప్రతి చోట అక్కడున్న సహోదరులు వారిని స్వీకరించటం, ఆతిథ్యం ఇవ్వటం, అట్లాగా దేవుడే నడిపిస్తున్నారు. నిజంగా ఈ సువార్త పరిచర్య పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తున్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుడే వారి అవసరాలని తీరుస్తున్నారు. మనం కూడా ఇటీవల కొన్ని మిషనరీ ట్రిప్స్కి మనం వెళ్ళాం. ప్రతి చోట ఆ సహోదరులు మనల్ని ఆహ్వానించడం, కొన్ని చోట్ల సహకరించడం, కొన్ని చోట్ల కొన్ని డిఫికల్టీస్ మనకు వచ్చాయి. అయినా సరే దేవుడు నడిపిస్తున్నారు కాబట్టి దేవుని మీద భారం వేసుకుని మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. సో పౌలు గారు ఇప్పుడు మరలా ఒకసారి వెళ్ళొద్దాము అనేసరికి ఇప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. అపోస్తల కార్యములు 15:37లో అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడిన. మనం ఫస్ట్ మిషనరీ జర్నీలో మార్కు మధ్యలో వెళ్ళిపోయాడు చూడండి, ఆ యోహాను, ఆ జాన్ మార్క్. ఇప్పుడు బర్నబా అంటున్నాడు, రెండోసారి మనం వెళ్ళవలసి వచ్చినప్పుడు మార్కును కూడా తీసుకువెళ్దాము, యోహాను తీసుకువెళ్దాము అంటే ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 38వ వచనము. అయితే పౌలు పంఫూలియలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెన. పౌలు గారు అంటున్నారు, మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా ఆ యోహాను, మార్క్ అని మారు పేరు గల యోహాను. అలాంటి వ్యక్తి సువార్త పరిచర్యకు తగడు, వద్దు అన్నప్పుడు 39వ వచనంలో వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. ఇప్పుడు పౌలు గారి మధ్యన బర్నబా మధ్యన కొంచెం ఒక వివాదం ఏర్పడింది. ఎవరి గురించి? మార్క్ అని మారు పేరు గల యోహాను అనే యవనస్తుని గురించి. దీనిని బట్టి మనం గ్రహించేది, లూకా ఎందుకు ఈ విషయాన్ని రాస్తున్నారు? పౌలు గారి గురించి ఒక బ్యాడ్ రిమార్క్ అనిపిస్తుంది మనకి. ఎందుకు రాస్తున్నారంటే దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. అప్పుడప్పుడు మనకు కూడా అభిప్రాయ భేదములు వస్తాయి. అభిప్రాయ భేదములు ఎందుకంటే మనం మానవులము, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. మనం మానవులమని, ఇది ఒక హ్యూమన్ ఇష్యూ అని మనకు అర్థమవుతుంది. మనలాంటి మానవులే. అంటే పౌలు గారు మన వంటి స్వభావం గలవారే, బర్నబా గారు
ఏలియా మన వంటి స్వభావం గలవా. అవును ప్రియులరా, ఇలాంటివి వచ్చినవని మనం విడిచిపెట్టి వెనక్కి వెళ్ళడానికి వెళ్ళదు. ఇప్పుడేం జరిగింది, బర్నబాకు పౌలు మధ్యన ఈ వివాదం జరిగేసరికి ఇప్పుడు ఒక టీం బదులు 2 టీములు అయిపోయాయి. హల్లెలూయా. పౌలు గారు శీలను తీసుకుని ఒకవైపు, బర్నబా జాన్ మార్క్ గారిని తీసుకుని ఇంకొక వైపు. అవును ప్రియులరా, వెనక మనం మర్చిపోకూడదు, మన వెనక పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారని, మన సువార్త పరిచర్యను దేవుడు నడిపిస్తున్నారని మనం మర్చిపోకూడదు. ఇది కనుక మన చేతుల్లోనే ఉంటే అక్కడితో ఎండ్ అయిపోను. వి ప్రైజ్ గాడ్. ఎందుకంటే మనం చేసిన పొరపాట్లను కప్పటానికి, మనల్ని క్షమించడానికి మనకు తోడుగా మన ప్రభు ఉన్నారు. ఈ రోజున సువార్త పరిచర్యలో ఏదైనా పొరపాటు జరిగిందని నువ్వు నిరాశపడి ఇంక నేను వేస్ట్, నేను వెళ్ళనిక, ఈ పనిలో నేను దిగిపోవాలి, పని మానేయాలి అని నీవు అనుకుంటున్నావేమో ప్రియ సహోదరుడా, సహోదరి. నీవు చక్కటి ప్రత్యేక పాట పాడావు, లేకపోతే దేవుని కొరకు సువార్త వాక్యం చెప్పావు, ఎవరో ఏదో మాట అన్నారని నువ్వు డిస్కరేజ్ అయిపోయి విడిచిపెట్టేస్తావా? ఏమాత్రం కాదు. మనం ముందుకు వెళ్ళాలి. క్రీస్తు కొరకు మనం చేస్తున్నాం. ఇప్పుడు 2వ సువార్త పరిచర్య ప్రారంభమైంది. క్రీస్తు శకము 49వ సంవత్సరం నుండి 52వ సంవత్సరం వరకు పౌలు గారు మరలా ఇప్పుడు 2వ సువార్త పరిచర్యలో వారు వెళ్ళటము మనం చూస్తూ ఉన్నాం. చాలా చాలా ఆశ్చర్యము. ఇప్పుడు ఇంకా వేరే ప్రాంతాలని దర్శించటము మనం చూస్తూ ఉన్నాము. చాలా ఆశ్చర్యంగా ఇప్పుడు కొరింథీ, ఇంకా లిస్ట్రా, ఈ 2వ సువార్త పర్యటనలో ఇప్పుడు పౌలు గారికి ఇంకొక టీం మెంబర్ యాడ్ అయ్యారు. లుస్త్రా అనే ప్రాంతానికి వారు వచ్చినప్పుడు ఎవరు కలిశారండి? తిమోతి గారు. హల్లెలూయా. తిమోతి ఇప్పుడు పౌలు గారు కలుసుకున్నారు. ఇంకా తిమోతిని ఒక కుమారుడిగా వెంట పెట్టుకున్నారు. పౌలు గారు నిజంగానే ఒక చక్కటి టీమ్ ప్లేయర్ అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. చాలా సంతోషంగా ఇప్పుడు 2వ సువార్త పర్యటన జరుగుతున్న ఆ టైంలో వారు దేవుని యొక్క విషయాల్లో ఇంకా ముందుకు కొనసాగారు. ఈ టైంలో తిమోతి వీరు యాడ్ అవటం, 2వ సువార్త పర్యటన ఆ టైంలో మనం చూడొచ్చు. ఫిలిప్పి పట్టణానికి వారు వెళ్ళటం మనం చూస్తున్నాం. ఒకసారి 16వ అధ్యాయానికి మనం వెళ్దాము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము. ఇప్పుడు ఫిలిప్పి పట్టణానికి వారు వెళ్ళారు. అక్కడే కదండి జైలు, అర్ధరాత్రి వేళ తలుపులు తెరవబట్టడం, భూకంపము. ఇది ఎలా జరిగిందో ఒకసారి మనం చూస్తే దేవుని వాక్యము మనకి తెలియజేస్తుంది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడొచ్చు. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనం కలిగాను. వారు త్రోయ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఇక్కడ పౌలు గారికి కల వచ్చింది. అంటే 2వ సువార్త పర్యటనలో ఇప్పుడు దేవుడు పౌలు గారి యొక్క రోడ్ మ్యాప్ కొంచెం మారుస్తున్నారు. ఇదండి గొప్ప విషయం. పౌలు గారికి ఆల్రెడీ ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నారు, ఇలా వెళ్ళాలి ఇక్కడ అనేసి. కానీ మనం ఎన్ని ప్లాన్స్ వేసినా దేవుడు మన ప్రణాళికలను కలుగు చేసుకోవటానికి, మన త్రోవలు మార్చడానికి దేవునికి మనం ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అక్కడ ఈ మాసిదోనియా నుండి ఒక వ్యక్తి కలలో కనపడి మీరు ఇటు రండి అని అనగానే పౌలు గారు ఆ కళ వలన ఆయన ప్రణాళికను మార్చుకున్నారు. ఒకసారి చూద్దామా? అపోస్తల కార్యములు 16:10లో అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసేది.
వెంటనే కీర్తనలు 18:44 వచనంలో నా మాట వారి చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురని దేవుడు సెలవిస్తున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారికి ఆ దర్శనము ఇచ్చేసరికి ఇమ్మీడియట్లీ వారు ప్లాన్ మార్చుకుని ఇప్పుడు ఎటు వెళ్తున్నారండి? మాసిదోనియాలో ఆ పట్టణాలు ఫిలిప్పీకి వెళ్ళారు. ప్రాముఖ్యంగా అక్కడే ఆ జైలు అది జరిగింది. తర్వాత అక్కడి నుండి తెస్సలోనిక, అటు నుండి బెరియా, ఇంకలాగా ఈ ప్రాంతాలు దర్శించుకుంటూ వారు వచ్చారు. రెండవ సువార్త పర్యటన ఇప్పుడు ఇంకా ఎక్స్టెన్సివ్గా పౌలు గారు ఏషియా నుండి యూరోప్లో కూడా ఎంటర్ అవటం మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ముగించుకోకముందు మూడవ సువార్త పర్యటన గురించి కూడా ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 22వ వచనంలో మనకు ఒక కనపడుతుంది. అపోస్తల కార్యములు 18:22లో తరువాత కైసరియా రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలమడిగి అంతియోకకు వచ్చెను. జెరూసలేంలో ఎండ్ అయిపోయిందండి రెండవ మిషనరీ జర్నీ. ఇప్పుడు అంతియోకకు వారు వచ్చారు. ఇప్పుడు 23వ వచనానికి వెళ్దాం. అపోస్తల కార్యములు 18:23 ఒకసారి మీ బైబిల్లో చూడండి. అక్కడ కొంతకాలం ఉండిన తరువాత, ఎక్కడండి? అంతియోకలో. అక్కడ కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలలియ ప్రాంతమందును పుగ్రి అందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరిచాను. ఇప్పుడు మరలా థర్డ్ మిషనరీ జర్నీలోనికి వెళ్తున్నారు. అవును ప్రియులరా, ఎంత త్యాగపూర్వమైన సేవ, సాక్రిఫైస్. పౌలు గారిని దేవుడు ఆయన కంఫర్ట్ జోన్లో నుండి నడిపించారు. 3 సువార్త పర్యటనలో ఈ మూడవది కూడా అంతియోకలో ప్రారంభమై యెరూషలేములో ఎండ్ అయింది. అవును, ఒకసారి అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 13వ వచనానికి ఒకసారి మనం వెళ్ళి చూద్దామా? ఇక్కడ పౌలు గారు ఇప్పుడు లాస్ట్గా, ఇది 3వ సువార్త, ఆయనకు అర్థమైపోయింది, నేను యెరూషలేము వెళ్తున్నాను. యెరూషలేములో నా కోసం చావు ఎదురు చూస్తుందని ఆలోచన ఆయనకు అర్థమైపోయింది. ఒకసారి 23వ వచనానికి వెళ్దామా? అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 23వ వచనము. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. కానీ పౌలు గారు భయపడ్డారా? లేదండి, ఏమాత్రం భయపడలేదు. ఆ 3వ సువార్త పర్యటనలో ఆయన యెరూషలేముకు వెళ్ళినప్పుడు అక్కడ యూదులు ఆయనని అరెస్ట్ చేశారు. ఇంకా అక్కడి నుండి పౌలు గారి యొక్క ప్రయాణం రోమా పట్టణానికి వెళ్ళటం జరిగింది. పౌలు గారికి ఎప్పుడు కూడా ఆశ ఉంది, నేను రోమా పట్టణం ప్రవేశించాలి, రోమా పట్టణంలో సువార్త అందించాలి, ఒక ప్రీచర్గా వెళ్ళాలని ఆశపడ్డారు. కానీ దేవుడు ఒక ప్రిజనర్గా పంపించారు. ప్రీచర్గా వెళ్ళినా, ప్రిజనర్గా వెళ్ళినా కానీ సువార్త మాత్రం రోమ్లో కూడా అందించే అవకాశం ఆయనకు దొరికింది. ఈ రోజున మన జీవితాలని మన దేవునికి మనం సమర్పించుకుంటే దేవుడు మనల్ని వాడుకోగలరు. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా జీవితాలను కూడా మీరు వాడుకోండి, నడిపించండి, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.